హాయ్, ఈ వీడియోలో మనం లూప్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. లూప్కి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. లూపింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రిపీటేటివ్ వర్క్ చేసేటప్పుడు రిపీట్ అవ్వడానికి లూపింగ్ స్టేట్మెంట్స్ వాడుతూ ఉంటాం అనమాట. మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకున్నా సరే వైల్ అని, డూ వైల్ అని, ఫర్ అని ఈ 3 లూప్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది ఒక 100 సార్లు అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకోండి. అలాంటప్పుడు నేను ఏ ఫర్ లూపో లేకపోతే వైల్ లూప్ యూజ్ చేసుకుని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ వేరియబుల్కి ఒక నెంబర్ని అసైన్ చేసి ఆ కండిషన్ చెకింగ్ ద్వారా ఆ ఏదైతే మనం అవుట్పుట్లో ప్రింట్ కావాలనుకుంటున్నామో దాన్ని అన్నిసార్లు ప్రింట్ అయ్యేటట్టు చూస్తాం. లేదు అనుకుంటే నాకు ఒకటి దగ్గర నుంచి 100 వరకు ఉన్న నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు వైల్, డూ వైల్ ఇవన్నీ కూడా చాలా బేసిక్ ఎగ్జాంపుల్స్. లేదు 1 to n ఉన్న ప్రైమ్ నెంబర్సే కావాలి, 1 to n ఉన్న ఈవెన్ నెంబర్సే కావాలి. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్, బేసిక్ ఎగ్జాంపుల్స్ అనమాట. లూప్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన అవుట్పుట్ని జనరేట్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ వైల్ లూప్ గురించి మీరు చూసుకున్నట్టయితే వైల్ లూప్కి ఇనిషియలైజేషను, కండిషను, ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది చూడండి. ఇనిషియలైజేషను, కండిషను. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మాత్రం స్టాప్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ట్రూ అయితే కోడ్ ఇన్సైడ్ మేబీ వైల్ లూప్ ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, డూ లూప్. ఓకే, డూ వైల్ లూప్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ డూ లూప్లో, వైల్ లూప్లో మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసి కండిషన్ చెక్ చేసుకుంటున్నాము. కండిషన్ ఫాల్స్ అయితే ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ట్రూ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడ నేను 1 to n నెంబర్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇనిషియలైజేషన్ i = 10 అని ఇచ్చాను, i = 1 అని ఇచ్చాను, i <10 అని ఇచ్చాను. i అనేది 10 కన్నా తక్కువ ఉంది, అంటే i = 1 ఇచ్చాను కాబట్టి ఇక్కడ ట్రూలోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ వాడతాను అనమాట. ఇక్కడ ప్రింట్ i అని రాస్తాను, i ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ i = i+1, i అనే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు 2 అవుతుంది. i కన్నా 1 కన్నా 2 తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ నేను i = 10 ఇచ్చేసాను అనుకోండి, i <10 అని ఇక్కడ కండిషన్ రాశాను అనుకోండి, అప్పుడు ఫాల్స్ అవుతుంది కాబట్టి అసలు స్టేట్మెంట్ ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కాకుండా ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. కానీ డూ వైల్ లూప్లో ఏంటంటే, డూ వైల్ లూప్లో మనం ఫస్ట్ కోడ్ బ్లాక్ రాస్తాం, డూ స్టేట్మెంట్ రాస్తాం, తర్వాత కోడ్ బ్లాక్ రాస్తాం, తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. అంటే ఇక్కడ i = 10, i <10 అని ఇచ్చాను అనుకోండి కండిషన్, ఈ కోడ్ బ్లాక్ ఒక్కసారి రిపీట్ అవుతుంది, ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది i వాల్యూ. ఇది మనం UiPath స్టూడియోలో చూసుకుని ఒకసారి వైల్ లూప్, ఒకసారి డూ వైల్ లూప్ యూజ్ చేసి డూ వైల్ స్టేట్మెంట్ అదే యాక్టివిటీ యూజ్ చేసి అవుట్పుట్ను ప్రింట్ చేసి చూద్దాము. 1 to 10 నెంబర్స్, 1 to 100 నెంబర్స్ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రైట్, ఒక న్యూ సీక్వెన్స్ తీసుకుంటున్నాను. సీక్వెన్స్ తీసుకుని ఈ సీక్వెన్స్కి సీక్వెన్స్ వైల్ అని చెప్పి పెడుతున్నాను, నేమ్ వైల్. ఓకే, క్రియేట్ సీక్వెన్స్ వైల్ వచ్చింది. బై డిఫాల్ట్గా సీక్వెన్స్ అనేది మనకు వచ్చేసింది. ఇక్కడ అసైన్ యాక్టివిటీని యూజ్ చేసుకుని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. Ctrl+K, i అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, 1 ఇచ్చాను, i అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. iకి ఎంత వాల్యూని అసైన్ చేస్తున్నానంటే 1 అని అసైన్ చేస్తున్నాను. ఓకే, i = ఈ స్టేట్మెంట్ ప్రకారం చూడండి, ఇక్కడ మనకి వైల్ లూప్లో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇనిషియలైజ్ చేస్తున్నాం, వేరియబుల్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, అసైన్ యాక్టివిటీ యూజ్ చేసుకుని i = 1 అని అసైన్ చేశాను. తర్వాత వైల్ లూప్ ఎక్కడ ఉందో చూడండి, వైల్ యాక్టివిటీ, వైల్ యాక్టివిటీ తీసుకొచ్చాను, ఈ సీక్వెన్స్లోకి డ్రాగ్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇనిషియలైజేషన్, ఇక్కడ కండిషన్, ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ కండిషన్ అని అడుగుతుంది కదా వైల్ లూప్లో. i <10 అని రాస్తున్నాను, i <10. సో ఎర్రర్స్ అన్ని మినిమైజ్ అయిపోయినాయి. రైట్, ఈ బాడీలో వైల్ లూప్ యొక్క బాడీలో ఏం రాద్దాం అంటే ప్రింట్ i అని రాద్దాం. ప్రింట్ i అంటే మనకేంటి, మన మెసేజ్ బాక్స్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే రైట్ లాగ్ వాడదాం, రైట్ లాగ్ కానీ రైట్ లైన్ కానీ వాడదాం, రైట్ లైన్ వాడదాం. ఓకే, రైట్ లైన్లో నేనేం చేస్తున్నానంటే, ఓకే దీనికన్నా ముందు ఈ బాడీలో రిపిటేటివ్ టక్స్ అంటే ఒకసారి రాసిన తర్వాత i వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక సీక్వెన్స్ అని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సీక్వెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఓకే, సీక్వెన్స్ తీసుకుంటున్నాను, సీక్వెన్స్లో రైట్ లైన్ రాస్తున్నాను.
మీకు ఇంతకు ముందు ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇవి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. 1కి 2 ప్రోగ్రామ్ చేయండి. నేను 1 to 10 నెంబర్స్ 100 నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాను కదా, మీరు 100 నుంచి 1వ నెంబర్ వరకు వచ్చేటట్టు ప్రింట్ చేయండి. ఓకే, రైట్ లైన్ ఐని రాస్తున్నాను. తర్వాత ఎస్ఐన్ యాక్టివిటీ మళ్ళీ తీసుకుంటున్నాను. అంటే ఇంక్రిమెంట్ చేయాలి కదా మనం. ఎస్ఎస్ఐ రైట్. ఎస్ఐన్లో i = i+1 అని రాస్తున్నాను. i+1. ఓకే, సేవ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. రైట్, మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే రైట్ లైన్ యాక్టివిటీ వల్ల యూజ్ ఇది. i<100 10 ఇచ్చాను నేను, 100 ఇద్దాం. మీరు ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం లూప్ అనేది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు టెర్మినేట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రోగ్రామ్. అది ఎలా టెర్మినేట్ అవుతుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకే, నేను ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ i = i+1 రాయకపోతే మాత్రం i వాల్యూ ఎప్పుడు 1 ఉంటుంది. కాబట్టి ఇది లూప్ అనేది రిపీట్ అయిపోతుంది. రిపీట్ అయినప్పుడు మీరు ఇలా క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ కొట్టుకోండి. ఓకేనా. తర్వాత చూసుకున్నట్టయితే వైల్ లూప్. ఇప్పుడు నేను కండిషన్ ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కానట్టుగా i వాల్యూ వచ్చేసి 100 ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు లూప్ అనేది ఒక్కసారి కూడా రన్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే, రన్. చూడండి, ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్టయితే స్విచ్ ఎగ్జిక్యూటెడ్ స్టార్టెడ్, స్విచ్ 1 ఎగ్జిక్యూటెడ్ ఇస్ ఎండెడ్ అని వస్తుంది. ఎందుకంటే i వాల్యూ 100 ఉంది, i<100 ట్రూనా ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇంకా రన్ అవ్వట్లేదు, స్విచ్ ఎండ్ అయిపోయింది. ఓకే, మీరు ఇదే వైల్ లూప్ని యూజ్ చేసుకుని మీరు 100 దగ్గర నుంచి 1 నెంబర్స్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయ్యేటట్టు మీరు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయండి. అలాగే డూ వైల్ లూప్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. డూ వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తున్నాను. సీక్వెన్స్ తీసుకుంటున్నాను, సీక్వెన్స్ డూ వైల్ అని పెడుతున్నాను, నేము డూ వైల్. అలాగే ఫర్ ఈచ్ కూడా ఉంటుంది. ఫర్ ఈచ్ వల్ల యూజ్ ఏంటనేది ఇంకో సెషన్లో చూద్దాం, ఇందులోనే చూద్దాము. రైట్, సీక్వెన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ అసైన్ యాక్టివిటీ తీసుకుంటున్నాను. అసైన్లో i = 1 అని ఇస్తున్నాను. సో i అంటే ఇక్కడ కూడా మనం వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో కంట్రోల్ కే ఇక్కడ n అనే వేరియబుల్ ఇద్దాం కావాలనుకుంటే, n = 1. తర్వాత మనకి కావాల్సింది డూ వైల్ లూప్, డూ వైల్ యాక్టివిటీ. డూ వైల్ యాక్టివిటీలో ఇక్కడ కండిషన్ ఉంది కావాలండి. పైన ఇంతకు ముందు వైల్కి అయితే పైన ఉంది కండిషన్, ఇక్కడైతే కింద ఉంది. i<100 అని ఇస్తున్నాను. ఓకే, i కాదు n, సారీ n. రైట్, ఇక్కడ బాడీలో ఇప్పుడు మనం కావాల్సిన సీక్వెన్స్ని ఒకటి క్రియేట్ చేసుకొని ఆ సీక్వెన్స్లో మనకు కావాల్సిన స్టేట్మెంట్ రాసుకున్నాం. సీక్వెన్స్లో రైట్ లైన్, తర్వాత వచ్చేసి రైట్ లైన్ తర్వాత అసైన్ యాక్టివిటీ వాడుతున్నాం. ఓకే, రైట్ లైన్లో ఏం రాద్దాము, ఐని ప్రింట్ చేద్దాము. తర్వాత అసైన్లో i = i+1. సారీ, కదా. ఎర్రర్ సరిపోయింది. ఇక్కడ నేను m అని టైప్ చేశాను, అది ఎర్రర్. రైట్, ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇది కూడా 1 to 100 నెంబర్సే ప్రింట్ చేస్తుంది. కాకపోతే డిఫరెన్స్ వైల్కి డూ వైల్కి ఒకసారి అబ్జర్వ్ చేద్దరు. కానీ 1 దగ్గర నుంచి ఓకే 100 వరకు వచ్చింది. ఇప్పుడు నేను n వాల్యూ 100 ఇచ్చాను.
100 ఇస్తే మనకి బాడీలో సీక్వెన్స్ టెక్స్ట్ ఎన్ అనేది ప్రింట్ అయిపోతుంది. తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది కాబట్టి 100 అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది. ఇది చాలా యూజ్ అవుతుంది డూ వైల్ లూప్ ఒక్కోసారి మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. ఓకే, అవుట్పుట్ చూడండి. సో 100. ఓకే, తర్వాత స్విచ్ ఫర్ ఈచ్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఫర్ ఈచ్ గురించి ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో ఒకసారి క్లిక్ చెప్పాను నేను. ఫర్ ఈచ్ ఎందుకు వాడతామంటే ఏదైనా ఎర్రే ఆఫ్ ఒక ఆబ్జెక్ట్లో ఎర్రే ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎర్రేస్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్. ఇప్పుడు నాకు మా కంపెనీలో ఉన్న ఎంప్లాయీ లిస్ట్ అంతా కూడా, ఎంప్లాయీ లిస్ట్ ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీ లిస్ట్ అన్ని కూడా ఒక ఎర్రేలో సేవ్ చేసి ఉంచాను. ఇప్పుడు ఆ ఎర్రేస్లో ఉన్న ఎంప్లాయీ లిస్ట్ అంతా కూడా 1 by 1 రీడ్ చేసి నాకు చూపించాలి. ఎంప్లాయీస్ నేమ్స్ అన్నిటిని కూడా చూపించాలి. అలాంటప్పుడు మనం ఫర్ ఈచ్ స్టేట్మెంట్ను వాడతాం అన్నమాట. సో ఫస్ట్ నేను అసైన్ యాక్టివిటీ వాడుతున్నాను. అసైన్లో వేరియబుల్స్లోకి వచ్చి ఒక క్రియేట్ వేరియబుల్ కొడుతున్నా. నేమ్స్ అని చెప్పి నేమ్స్, ఈఎంపీ నేమ్స్, సారీ కంట్రోల్ కే వాడాలి కదా, కంట్రోల్ కే. నేమ్స్లో ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. జనరిక్ వాల్యూ కాకుండా ఇక్కడ ఏం తీసుకుందామంటే ఎర్రే ఆఫ్ టీ. ఎర్రే ఆఫ్ టీలో నేను స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, స్ట్రింగ్స్లో ర్యామ్, కామా, ఇందులో వీటిని అసైన్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇక్కడ అసైన్ చేయడం కన్నా మనం ఇక్కడ అసైన్ చేద్దాం. అసైన్ యాక్టివిటీ తీసుకున్నాం కదా, ఇక్కడ దీన్ని ఇలా క్లిక్ చేసుకుని కావాలనుకుంటే మనం ఏదన్నా చేస్తే వాటిని క్లిక్ చేసుకోవచ్చు. డబుల్ కోర్స్లో ఉండాలి. ఓకే, ఎర్రర్ పోయింది కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఈచ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఈ ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ 1 by 1 రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే రైట్ లైన్ యూజ్ చేసుకుని అవుట్పుట్కి రైట్ అయ్యేటట్టు చూద్దాం. ఫర్ సీక్వెన్స్లో రాజ్ చేశాను. ఐటమ్ ఇన్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్. ఇప్పుడు ఈ నేమ్స్ అనే ఎర్రేలో మనకి ఫస్ట్ 0 ఎలిమెంట్ కింద రాము, ఫస్ట్ ఎలిమెంట్ కొడుతుంది, థర్డ్ ఎలిమెంట్ కింద సెకండ్ ఏమో కిర్ ఉంది. ఓకే, ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఇక్కడ ఇక్కడికి మనం ఏమైనా అంటే రైట్ లైన్ ఐటమ్ డాట్. సో జనరిక్ వాల్యూ కాబట్టి 2 స్ట్రింగ్లోకి కన్వర్ట్ సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. చూడండి, ర్యామ్ షురు కిర్ అని చెప్పి మనకి ఈ వాల్యూస్ అన్ని 1 by 1 రీడ్ చేసి మనకు చూపిస్తుంది. లేదనుకుంటే మీరు మెసేజ్ బాక్స్ కూడా క్రియేట్ చేసి మెసేజ్ బాక్స్లో అవుట్పుట్ చూడండి. ఇది దీనికి దానికి డిఫరెన్స్ అన్నట్టు. ఫర్ ఈచ్ని ఎక్కువగా ఎర్రేస్ ఆఫ్ వాల్యూస్ని రీడ్ చేయడానికి మనం వాడుతూ ఉంటాము. అలాగే వైల్, డూ వైల్ లూప్స్ కొన్ని కండిషన్స్లో మనం బాగా యూజ్ అవుతాయి. వైల్, డూ వైల్. ఓకే, ఇవన్నీ కూడా ఒకటి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.